నా దేశము పరదేశిని నీలా కమేగా యాత్రికుడన్. సరే కూర్చోండి, పడుకుంటామండి. అది అంతేలే, దాన్నే ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. మనము మన ఆధ్యాత్మిక జీవితములో రక్షించబడిన మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో మనము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. మనది ఈ లోకము కాదు. ఈ లోకం విడిచిన వెంటనే మనము ప్రభు యొద్దకు చేర్చబడాలి. అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో మనకు ఒక మాట ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాస శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని మనమెరుగుదుము. భూమి మీద మనము యాత్రికులము, పరదేశులము. క్రైస్తవుడు ఈ లోకము విడిచిన వెంటనే పరలోకానికి చేర్చబడతాడు. అందుకని క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు అని అర్థం. ఏమా నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాము. చాలామంది భూమి మీదనే మనసు పెట్టుకుంటూ ఉన్నారు, ఇదే లోకము అని. కానీ మనకు పితరులలో అబ్రహాము గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో మనకు ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఇంకా యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే అబ్రహాము గొప్ప ఆస్తిపరుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. కానీ సంపదలను బట్టి సంతోషించలేదు. కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ, వాళ్ళు ఎలాగ మృతి పొందారు అంటే
విశ్వాసము గలవారే మృతి పొందారు అంటారు. 13వ వచనం ఎబ్రీ పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చాలామంది తప్పుకుంటున్నారు. ఇదే లోకము, ఇది తప్ప మళ్ళీ ఎక్కడన్నా చూసావా అని లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. కానీ ఏమని ఒప్పుకుంటున్నాడు? భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విశదపరుచుచున్నారా కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అందు అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కనుక పౌలు గారు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమా మాట? మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టు. మనము ఈ లోకానికి చెందిన వారము కాము. మనము ఈ లోకములో చనిపోయిన వారు, పాతి పెట్టబడిన వారము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. దేని యందు పాతి పెట్టబడ్డాం? లోకానికి పాతి పెట్టబడ్డాం. దేని యందు పాతి పెట్టబడ్డాం? మనము లోక విషయాలలో పాతి పెట్టబడ్డాం. దేని యందు పాతి పెట్టాం? మనము శరీర విషయములో. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం 6వ అధ్యాయము 6వ వచనం ఏలయనగా మనమిక పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా, మన పాత స్వభావము చాలా మంది జీవితాలలో ఆంతర్య పురుషుడు కృషించిపోతూ ఉన్నాడు. శరీర సంబంధమైన వ్యక్తి లెగుస్తూ ఉన్నాడు. శరీరము అతనిలో పనిచేస్తుంది. కానీ శరీరానికి ఏం చేయాలి? విశ్వాసి సిలువ వేయాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను దేనిని ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని మనం సిలువ వేసి ఉన్నాం. మన ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు అంగీకరించినప్పుడు ఉన్న ఆ పాత స్వభావము ఇక ఎప్పుడు మనలో కనబడకూడదు.
చూసారా, చాలామంది జీవితాలలో మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించారు, కానీ రాను రాను ఆత్మాను సంబంధం పోయి శరీర సంబంధముగా ప్రవర్తిస్తూ వాళ్ళలో శరీరం పనిచేస్తుంది. శరీరము మనము లోక సంబంధమైన ఇచ్చలకు సిలువ వేసి ఉన్నాం. ధర్మశాస్త్రమునకు గలతీ పత్రిక 2వ అధ్యాయము, ధర్మశాస్త్ర విషయములో మనము చనిపోయిన వారము. లోక పద్ధతుల విషయాలలో, లోక సంబంధమైన విషయాలలో 2వ అధ్యాయము 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన లోక సంబంధమైన ఆచారాలు. మమ్మ బండ పెడుతున్నారు తలకాయ పైన, టెంకాయ కొట్టి ఇంత ప్రార్థన చేస్తున్నాము. ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేయాలి అంతవరకే. ఇల్లు కట్టేటోడు అంటున్నా, అట్లేదు టెంకాయ పసుపు లేకపోతే ఎట్లా సార్? కొత్త ఇల్లు కదా, అరే నీకేంది 50 రూపాయలు కదా నీకు ఇస్తాలే, నాకు అలవాట్లు లేవు అన్నాను. ఈ మధ్య ఒక ఆయన ప్రార్థన పిలిచినాడు. పిలిచేలోపే వాళ్ళంతా రెడీ అయ్యి ఉన్నారు. కొబ్బరి బొండము, అగరొత్తులు, ఆకు పళ్ళు అన్నీ తీసుకొని ఉన్నారు. ఆయనకు ఒక్కటే చెప్పిన, మనం లేస్తానే ఒకరు చూసుకునేటోళ్ళము, అటు టెంకాయ అయినా కొట్టుకో, లేదా బైబిల్ అయినా చెయ్యి, ఇక మీదట నన్ను పిలవాకు అని చెప్పేసి. ఈ పద్ధతి ఉంటే, ఏ పద్ధతి? ఆకు ఒకళ్ళ పద్ధతి. కార్డు పసుపు రాయకపోతే ఎట్లా అంట, 4 బియ్యపు గింజ లేకపోతే ఎట్లా? 3 పొట్టేళ్ళు తెచ్చారు నిన్న వజ్రాల్లో ఒక పెళ్ళికి. హలాల్ చేయకపోతే ఎట్లా? అక్కడున్న సారు కొడుకు, అలా లేదు ఏం లేదు, ప్రార్థన చేసుకుని కోసేయండి అన్నాడు. సరే సార్ అని అన్నాడు. అట్లలే ఎవరు తినరు కదక్క, నువ్వు నేను తినొచ్చు కానీ మా వాళ్ళు రారు కదా. ధర్మశాస్త్ర విషయములో, ఆచారాల విషయములో నేను చచ్చిన వాడను. అవి లేవు మా దగ్గర. ప్రార్థన బైబిలే, ప్రార్థన బైబిలే, దేవుని వాక్యం మాకంతే. నాకు ప్రమాణము దేవుని వాక్యం. నా సేవకుడు వచ్చి వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. సరే, ధర్మశాస్త్ర విషయములో మనము చనిపోయిన వారము కనుక మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే, లోక విషయాలలో, లోక పద్ధతులను బట్టి గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, 6:14, మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయపడుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును
లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. హామాను రాజుగారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుగారు, నీ సంస్థానములో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది. మీరు లేపబడిన వారైతే, మనము లోక విషయాలలో పాతి పెట్టబడిన వారము, లోక సంబంధమైన విషయాలలో పాతి పెట్టబడిన వారు కనుక పైనున్న వాటిని వెదకుడి. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వారికి పరలోకము ఉచితం. ఆయన శిష్యులు దేవుని రాజ్యం ప్రకటిస్తూ అనేక అద్భుతాలు చేసినప్పుడు ఆ సేవా వివరాలు చెప్తూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయము 20 వచనం, 10:20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో. ఎక్కడ రాయబడినాయంటే మన పేర్లు పరలోకములో జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. భూలోకములో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, చూసారా, అనేకమైన హక్కులు కలిగి ఉన్నాం. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లలకు ఎక్కడ రాయబడి ఉన్నాయంట? పరలోకములో. పరలోకములో మీ పేర్లు లిఖించబడి ఉన్నవి. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వారికి పరలోకము ఉచితం. కానీ పరలోకములో బహుమానాలు సంపాదించుకోవాలంటే ఇహలోకములో ప్రయాసపడాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనది ఈ లోకం కాదు, పరలోకము. అక్కడ మన వీసా, అక్కడ మన యొక్క ధాన్యమంతా సమకూర్చుకోవాలంట, ధనాన్ని కూర్చుకోవాలంట. అందుకని దేవుని రాజ్యంలో ధనము సంపాదించుకున్నటకై కొందరు యేసు ప్రభువును నమ్మిన పిల్లలు దేవుని పని కొరకు ఖర్చు పెట్టారండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి గొప్ప బహుమానము కలుగును. కనుక పరలోకములో మన పేర్లు లిఖించబడి ఉన్నవి.
కనుక మీ మనస్సులో, మీ ఆధ్యాత్మిక జీవితంలో పైనున్న వాటి మీద మనస్సు పెట్టు. రెండవది, పరలోకము మన నిరీక్షణ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో 15వ వచనములో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతి వానికిని ఎల్లప్పుడూ సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉంటుంది. ఏమా నిరీక్షణ? క్రైస్తవుడు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాయి. చాలామంది నిరీక్షణ లేదు. అందుకని తెస్సలోనికీయులలో చూస్తాం కదా, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము అంట. మనకు నిరీక్షణ ఉంది, పరలోకము. అయితే అక్కడ మనము దాచుకోవాలి. ఇక్కడగా దాచుకోవాల్సిందే. మన అకౌంట్లు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభువే అన్నాడు, పరలోకములో మీ ధనమును కూర్చుకొనుడి అన్నాడు. అక్కడ దొంగలు రారు, చిమ్మెట పట్టదు, తుప్పు అంతకంటే తినివేయదు అన్నాడు. మరి ఎలాగా? పరలోకములో మన డబ్బు ఉండాలంటే ఎలాగా? మనకున్న సంపాదనలో ప్రభు పని కొరకు, ప్రభు రాజ్య విస్తీరణ కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, సంఘ వృద్ధి కొరకు మనం ఖర్చు పెడితే రెండింతలధికము అక్కడ అవుతుంది. బ్యాంకు వాళ్ళు చూడు ఎన్ని ఆశలు చూపుతూ ఉంటారు. తక్కువ, మీరు ఎంత డబ్బు పెట్టుకుంటే అంత వడ్డీ మీకు వస్తాయంటారు. సరే, భూమి మీద ఉన్న మానవుడే నీకు వడ్డీ ఇస్తున్నాడంటే పరలోకపు దేవుడు ఇవ్వడా? ఇస్తాడే ఇవ్వడా? ఎబ్రీ పత్రిక అదే కదా, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయొచ్చు, తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏం లేదండి, 1 కోటి రూపాయలు దాచుకోండి, మీరు చనిపోయే లోపల 2 కోట్లు అవుతాయి అంటున్నాడు. సరే, నా బ్యాంకులో వేసుకోండి. లాకర్ 12 సార్లు తీసిన తర్వాత 13 సార్లు తీయాలంటే మళ్ళీ 50 రూపాయలు కట్టాలి. ఎంత కట్టాలంట మళ్ళా? మరి పరలోకములో మన లాకర్లలో మరి ఏమన్నా అక్కడేమన్నా ఒక పైసన్నా అంత ఇక్కడేనా? అక్కడ కూర్చుకోవాలంటే ఇక్కడ త్యాగం చేయాలి. నోవాహునకు తీర్పును గురించి చెప్పాడు దేవుడు. ఈ భూలోకమంతా నాశనం చేయబోతున్నానన్నాడు దేవుడు. ఇన్ని మూరలతో, ఇంత వెడల్పుతో, ఇంత ఎత్తుతో ఒక ఓడను తయారు చేయని చెప్పి ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
డబ్బు ఇచ్చాడా? మనమైతే చెప్తానే ఉంటాడు, ఈడ కావాల కదా. కానీ నోవాహు కుటుంబం యావత్తు ఓడ కొరకు ప్రయాసపడినారు, సువార్తను ప్రకటించారు. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన ఏం చేశాడు? కాపాడాను. కాపాడడమే కాదు, వెలుపలికి రమ్మన్నాడు, వారిని ఆశీర్వదించాను అనే మాట మనం చూస్తాం. ప్రభు కొరకు ఏమి ఖర్చు చేయకుండా, ప్రభు కొరకు ఏమి ఖర్చు పెట్టకుండా పరలోకంలో ప్రశంసలు అంటే రావు, జీరోనే వచ్చేది. సరే, ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. పరలోకములో మీ ధనము అధికమగును అన్నాడు. పరలోకములో మన పౌరత్వం ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు. మన పౌరస్థితి చూసారా? భూమి మీద జన్మ హక్కు, ఓటు హక్కు, దేశ హక్కు, స్వతంత్ర హక్కు, వాక్యం అనే హక్కు, ప్రార్థించే హక్కు, ఆరాధించే హక్కులు ఉన్నాయి. కానీ మనకు మన పౌరస్థితి ఈ లోకము కాదు. మన పౌరస్థితి, మన పౌర హక్కులు ఎక్కడున్నాయంట? పరలోకములో. లాజరు జీవితకాలమంతా శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. తనకున్న బలహీనతలను ఈగలు చూపడానికి కూడా శక్తి లేకపోతే, కుక్కలు వచ్చి కురూపులు నాగుతూ ఉన్నా అతనిలో ఉన్న నిరీక్షణ మాత్రము ఇవేమీ చేయలేక. సరే, అక్కడేం చదువుతాము? ధనవంతుడు కూడా చనిపోయి, చూసారా, లాజరు కూడా చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. కళ్ళు తెరిచాడు, కళ్ళ పైన అబ్రాహామున లాజరు కనబడుతున్నాడంట ఈ ధనవంతుడికి. ఇదేంటిది? అక్కడే అంటున్నాడు కదా అబ్రహాము, కుమారుడా, భూమి మీద నీవు నీ జీవితకాలమంతయో ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. ఎట్లా బ్రతికాడు? చదువుదాం లూకాసు వార్తలో. చూడండి, ఇదే లోకం అనుకున్నాడు. పదహారు 25 లూకాసు వార్త 1వ వచనములో ఏమంటున్నాడు? 19వ వచనములో ధనవంతుడు ఒకడు ఉండెను. ఏమంట? ధనవంతుడు ఒకడు ఉండెను. పేరు లేదు కానీ ధనవంతుడే. ఏమంట? అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడువాడు. ఏమంట? ధనముంది కదా, చూసారా? ప్రతిదినము ఈ దినాలలో చాలామంది జీవితాలలో కడిపే కైలాసం అన్నట్టుగా బతుకుతూ ఉన్నారు. తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడు చూడండి.
లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను గాని అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని పోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. చూసారా, ఇది బతికున్నప్పుడు లోపిని ఒక మాట అంటారు. ఏ మాట అంటే, సార్ వీడు అన్నం చేత్తో కాకిని కూడా అదిలించరు సార్ అంటారు ఆంధ్రాలో. ఎందుకురా అన్న, అదిలిస్తే ఏమైతాయంటే చేసి అన్నం మెతుకులు ఏడబడిపోతాయో అని. సరే, అన్నం మెతుకులు ఎక్కడ పడిపోతాయో అని. వీనికి ఇదేగా మంచి భోజనం తిన్నామా లేదా, మంచి బట్ట కట్టుకున్నామా లేదా, ప్రజల మధ్య మంచిగా కనపడుతున్నామా లేదా, ఇది తప్ప ఇచ్చిన ప్రభుని స్తుతించుట అనేది లేనే లేదు. లాజరు దేవుని కొరకు ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో కష్టములు అనుభవించాడు. అక్కడే అంటున్నాడు చూడండి, 25వ వచనం, లాజరు కష్టము అనుభవించేనను జ్ఞాపకము చేసు. చూసారా, లాజరు ఎన్నో బాధలు హింసలు పొందాడు, కానీ తనలో ఉన్న నిరీక్షణ విషయంలో అయితే ఎక్కడ రాజీ. కొన్నాళ్ళే దేహం, ఈ దేహం విడిచిన వెంటనే ప్రభు దగ్గరికి ఇవ్వాలి. 1000 ఏళ్ళు ఆయనతో కలిసి నేను ఆనందిస్తాను, నేను ఆయనతో ఉంటా, అది నా రాజ్యము, మన పౌర హక్కు పరలోకములో ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితములో మనకు స్వాస్థ్యము పరలోకం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన ఆస్తి, స్వాస్థ్యము అంటే మన ఆస్తి అండి, మన సంపాదన. మన స్వాస్థ్యము, మన ఆస్తి పరలోకం. అందుకే యేసు ప్రభువారు కూడా మీ ధనముతో పరలోకమును చేర్చే స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. చూసారా, మీ క్షేమం కొరకు ప్రార్థించే స్నేహితులను, మీ ఆధ్యాత్మిక జీవితం కొరకై ప్రార్థించే స్నేహితులను సంపాదించు. చాలామంది ప్రార్థన పరులు లేరు, యోగక్షేమాలు తెలుసుకొని ప్రార్థించేవారు లేరు.
చూసారా? మీ క్షేమము కొరకు. అల్లరి చేయకుండా కూర్చోండి. మీ క్షేమము కొరకు ప్రార్థించే సహోదరులను మీ ధనముతో సంపాదించుకోండి అన్న. చూసారా? మీ ప్రార్థన అవసరతలు ఏమున్నాయో చెప్పండి అన్న కూడా మీరు చెప్పవు. ఆది సంఘం అలా లేదు. మహాభక్తుడకు పౌలు గారే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంతకంటే గొప్ప విశ్వాసులమయ్యాం మనం. చూసారా? మాకు తెలియదా? నువ్వు చేస్తేనేనా? అవులే, విజ్ఞాపన కూడికలో 1 గంట వాక్యం చెప్పినాడు కదా, ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చినాక మళ్ళా చేస్తాడు కదా ప్రార్థన అంటే, ఆహా రే అది నీ కర్మరా, నువ్వే చేయరా ప్రార్థన అంటున్నా. ఓకే, అయినా చేస్తూనే ఉన్నా. ఇది ప్రభు పని, మనుషులను సంతోషపెట్టే పని కాదు ఇది. ఈ మధ్య ఒక బోధకుడు గృహాలకు ప్రార్థన పోతే అప్పుడే లెక్కలేస్తాడంట, చిన్న నోట పెద్ద నోట అని. ఏంటమ్మా ఈ నోటు ఇచ్చావు, మేము ఎట్లా బతకల్లమ్మా? అంత దూరం నుండి వచ్చి 500 నోట ఇచ్చేది నువ్వు, 2000 ఇయ్యి అంటున్నాడు అంటాడు. కూలిగాడు వాడు, కూలి బోధకులు. ఇది విశ్వాసపు సేవ. భారము నా వలన మోపబడి ఉన్నది గనక నేను ఇష్టపడినను ఇష్టపడకపోయినను చెయ్యాలి. అంతే. సేవ విలువ తెలిస్తే నొంగురు దురుసుగా పనికిరాదు, దురుసుగా కూడా మాట్లాడు. చూసారా? మీ ఆధ్యాత్మిక జీవితం అది మన ఆస్తి, మన సంపాదన. అందులో మనం సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి. ప్రభు పని కొరకు, మీ కొరకు పరలోకములో స్వాస్థ్యమున్నది. స్వాస్థ్యము అంటే మన ఆస్తి. ఇక్కడ కాదు మన ఆస్తి ఉండాల్సింది. ఎక్కడ ఉండాలంట? మరేది ఇక్కడే సరిపోతుంది. వచ్చినది కూడా అంతా ఇక్కడికే సరిపోతుంది. మరి అక్కడికి ఏమైనా చేర్చబడుతున్నాయంటే అందుకే ధనవంతులు కఠినంగా చెప్పు అన్నాడు. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని చెప్పు. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొని తమ కొరకు రాబోవు కాలమున మంచి పునాది సంపద ఉన్నప్పుడే నలుగురు స్నేహితులను సంపాదించు, నలుగురు మోసే వాళ్ళను సంపాదించుకో, నలుగురు ఏడ్చేవారిని సంపాదించుకో. సంపద ఉన్నప్పుడు గుర్తుపెట్టు. యేసు ప్రభు వెళ్తూ ఉంటే ఒక ఆమె కుమారుడు చనిపోతే ఊరే ఆ పాడె వెంబడి వచ్చిందండి. ఎట్లా వచ్చేసింది?
ఊరే. లాజరు చనిపోయినప్పుడు కూడా అనేకులు ఆ సమాధి దగ్గర ఉన్నారు. ఆ జన సమూహాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. కారణమేమి? ప్రేమతో సంపాదించుకున్నాను. ఏం బాబు బాగున్నావా? ఏమయ్యా బైబిల్ చదువుకున్నావా? ఏమయ్యా ప్రార్థనకు రాలేదే? అమ్మ నేను ఆర్వాదం ఎందుకు రాలేదమ్మా? ఇతడు ఒక్క సేవకుడే కాదు, చేర్చబడిన ప్రతి వారు ఇష్టపడి చేసే కొలది అక్కడ నీ సంపాదన పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే రక్షించబడిన ప్రతి వారు నువ్వు ముందుకు రా. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. మన స్వాస్థ్యము పరలోకం, మన ఆస్తి అక్కడ ఉంది, మన గృహాలు కూడా అక్కడే ఉన్నాయి. యేసు ప్రభు వారు అన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చు. మరి మీకు స్థలం ఉందా పరలోకంలో? ఒక ముస్లామే ఒక సేవకునికి జీతం ఇచ్చి సేవకు పెట్టుకుంది. ఆయనేమో సేవ చేస్తూ వస్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు. ఆయన అనుకోకుండా కలగన్నాడు. కలలో దేవదూత పరలోకంలో ఆయా వీధులు ఆయా గృహాలు తీసుకొని వెళ్తూ ఉండి ఎక్కడ చూసినా కూడా గొప్ప గొప్ప ఇండ్లు కనపడతా ఉన్నాయి. అంతా బంగారుమయముతో ఉంది. అలా తిరుగుతూ ఉంటే ఒకసాట పరలోకంలో గుడిసె ఉందంట. ఏముంది? గుడిసె. ఎవడయ్యా వీడు, ఇంత దరిద్రుడు, ఈయనకదే గుడిసె ఉంది, ఈ ఎదురున్న బిల్డింగ్ ఎవరిది అంటే మీ ముసలమ్మది, నీకు జీతం ఇచ్చి సేవ చేపిస్తుంది ఆమెది అన్నాడు. అబ్బా, నేను జీతానికి పనిచేసి ఆమెకే ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటే కష్టపడుతున్న నాకు ఎంత బిల్డింగ్ ఉంటుందని ఎదురుపోతా ఉన్నాడు. ఆ గుడిసె దగ్గరికి వచ్చినాక వీడే అడుగుతున్నాడు దేవదూతను, ఏమండి ఏందండి పరలోకంలో కూడా గుడిసె ఉంది, ఎవరిదండి ఇదంటే అది నీదేరా అన్నాడంట దేవదూత. ఎందుకు అన్నాడంట, నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఇంత చెమట పడుతున్నా కదా, ఇంత శ్రమ పడుతున్నా కదా అంటే, ఒరే ఆమె నీకు జీతం ఇవ్వడమే కాకుండా నీ సేవ ఫలించాలని ఉపవాసాలతో నీ సేవ ఫలింపు కొరకు తన సమయం అంతా కేటాయించిందిరా. నువ్వు అంటున్నావు, అబ్బా ఆదివారం గంట చెప్పినానమ్మా ఎప్పుడైనా దేవుడా తండ్రి అని అంటున్నావు, విశ్రాంతి తీసుకుంటున్నావు. కానీ ముస్లిం అట్లా కాదు, నీకు ధనం ఇవ్వడమే కాదు, నిన్ను ప్రోత్సహించడమే కాదు, నీ క్షేమము కొరకు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. అందుకేరా నీకు గుడిసె, అందుకేరా ఆమెకు ఆ బంగళాన్ని. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. మన ప్రాంతాలలో, మన రాయలసీమలో మన స్థలాలు సరిగ్గానే ఉండవు. పైగా మనకు గర్వం ఎక్కువ. ఏమెక్కువ? మదము కూడా ఎక్కువ.
హిందువుల ఇళ్ళకి కాలనీలకి వెళ్ళండి, ఎంతో విశాలంగా ఉంటాయి. మన క్రిస్టియన్ కాలనీకి పోండి, మనిషి తిరిగేకి మాత్రమే ఉంది. పిల్లప్పుడు మేము ఎన్ని సందులు పరిగెత్తలేదు, ఎంత విశాలంగా ఉండలేదు. వాడేనా జరిగేది? వాడేనా? మేమేమి 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 అనుకుంటా ఆఖరికి మనిషి నడిచెంతనే పెట్టుకున్నాడో. వాడు ధనవంతుడు కావచ్చు, కారు ఉండవచ్చు, నడి రోడ్లో వదిలిపెట్టి నడుచుకుంటూ పోవాల్సి ఉండేది, ఇంటి ముందర పెట్టుకుండేది లేదు అని. ఎందుకు? ఒకరి మీద ఒకడు. విశాలమైన స్థలములు ఉండడం లేదు. అదే హిందువుల ఇళ్ళకి, ఉద్యోగస్తుల కాలనీలోకి వెళ్ళండి, ప్రతి ఇంటి ముందర కారు ఉంటుంది, విశాలమైన రోడ్లు ఉంటాయి. చూసారు? విశాలమైన స్థలాల్లో వాళ్ళు తీసుకుంటే 5 సెంట్లు, 10 సెంట్లు, 15 సెంట్లు తీసుకుంటారు. మనం 2.5కి చాలు అబ్బా, ఇంత యాడు ఉడుకుతావు, నా నడుములు పోతాయి. సరే, అందుకే మన మైండ్లో ఆడే ఉంటాయి. యాడుంటాయంటే ఆడే, పైకి ఎక్కనే ఎదగవు. భయం ఇంత ఉడుకుతావులే. చిన్నప్పుడు లేస్తానే మా తల్లిదండ్రులు 4 పీకి కూడా లేపేటోళ్ళు. లేరా కసువు నువ్వు కల్లా అంగా నిద్రపోతున్నావు, దున్నపోతా అని లేపేటోళ్ళు. ఇప్పుడు 12-1 గంట అయినా కూడా ఇంట్లో కసువు ఉడసలేకపోతున్నారు కొన్ని కుటుంబాలలో. సరే, ఇంకా కొన్ని కుటుంబాలలో రాత్రి తిన్న బోకులు కూడా మళ్ళీ రాత్రి గడుగుతారంట. బ్యా ఎంత కప్పో చూడంగా. ఏది రాత్రి తిన్న బోకులు మళ్ళీ రాత్రి గడగలంట. అంటే అప్పటికి రాత్రి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ రాత్రి. ఇంకా చూసుకో, జిట్టలు, జర్రులు, తేళ్ళు ఉండవా? ఎందుకుండవు? కొందరికి గంటెలు తెచ్చే బాధ. ఆ గంటెలు అట్లే పెట్టింటారు. ఇంకా హాయిగా ఈగలు పోయి దాంట్లోకి వాలి మళ్ళీ అదే తింటారు. గంటెలు తీసి గిన్నెలు పెట్టండి, మూతలు పెట్టండి అమ్మ శుభ్రంగా అంటే, ఆహా మళ్ళీ కడగలు కదా. కడగడానికి పోయి ఆహారం అంతా పాడు చేసుకుంటున్నారండి. సరే, అవే గంటలే ఉండాలంట. అందుకని మూతల మధ్య పెడతారు. మూతల మధ్య పెట్టేళ్ళకల్లే సందు ఏర్పడుతుంది. ఏర్పడితే ఈగలు పోయి పాడైపోతాయి, రోగాలు రావా, జబ్బులు రావా. అయినా కూడా గంటలు మాత్రం తినేది ప్రతి ఇళ్ళల్లో ఉంది. మీ ఇళ్ళల్లో ఎందుకు లేదు? మీ ఇళ్ళల్లోనే ముఖ్యం. అశుభ్రత. మరీ కొందరి బాత్రూములు అయితే 3 నెలలకు కూడా కడగరండి. అబ్బే పచ్చగా అట్లే ఏడుసారి పడతామన్న భయం అవుతుంది నాకు. చూసారా? కొన్ని ఇళ్ళల్లో పోవాలంటే భయం అవుతుంది. వారానికి ఒకసారి శుభ్రంగా గడిగి ఫినాయిల్ వేసి పెట్టుకుంటే బాపత లేనే లేదు. రోగాలు ఎందుకు రావు నీ దగ్గరికి? పరిగెత్తుకుంటూ వస్తాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. ఉందా మనకు విశాలమైన ఆ ఇల్లు? అక్కడ మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు, భూ సంబంధమైన వాటి మీద కాదు. చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ఉన్నారు, భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ ఉన్నారు. కొందరికైతే వారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడిసిన విషయాల సంగతుల గురించి అతిశయపడుతున్నారు.
భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచు ఉన్నాడు. దేని మీదంట? భూ సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడం లేదు. జాగ్రత్త. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకొడి. ఎందుకంటే మన తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి ఆయనతో కలిసి 1000 ఏళ్ళు రాజ్యం వెళుతామంటాం. మరి నీ మనసు ఎక్కడ? నీ ఆధ్యాత్మిక జీవితం. మనము పాతి పెట్టబడిన వారు. దేని విషయములో? లోక విషయములో, లోక పద్ధతుల విషయములో, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో పాతి పెట్టబడిన వారము. మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టు. అక్కడ దేవుడు కుడిపార్శ్వమున కూర్చోబెట్టాడు. ఆయన మరణము ద్వారా మనలను కూడా దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చోబెట్టాడు. పరలోకమందు కూర్చోబెట్టాడు మనం. కానీ మనకు ఉన్నతమైన తలంపులు ఎప్పుడు రానేరా. మనకన్నీ చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న తలంపులు. యేసు ప్రభు అయితే ఇంకా శ్రేష్టమైన మాట, నా తలంపులో నీ తలంపులు వంటివి కాదు, నా తలంపులు ఆకాశమంత ఉన్నతమైనవి. పిల్లల పట్ల ఒక మంచి తలంపులు కలిగి ఉండాలి. ఈ సమాజానికి మన పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చూపించాలి. వారిని బట్టి ఇతరులు కూడా ప్రభులోకి రావాలి. వారి సాక్ష్యాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి వారు కూడా ప్రభుని అంగీకరించినట్లుగా అదొక్కటి నేర్పు. దైవభయం నేర్పు నీ పిల్లలకు. అదే వాళ్ళను ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తుంది. సామెతల గ్రంథములు ఎప్పుడో చెప్పింది కదా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, ప్రశంసించబడుతుందని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇప్పుడు మనకు ఒక పాఠం ఉంది.